జయ భీమరావు భారత పార్టీ తరపున మేము 3వ తేదీ 1వ నెల 2025 తారీఖున యాజలి గ్రామంలో అక్రమ మైనింగ్ ఇసుక తవ్వుతున్నారని బాపట్ల జిల్లా అధికారులకు కర్లపాలెం రెవెన్యూ అధికారులకు తెలియపరిచినాము. అక్కడ 20 అడుగుల నుండి 30 అడుగుల లోతు ఇసుక తవ్వుతున్నారని కంప్లైంట్ ఇచ్చాము. అక్రమ మైనింగ్ జరుగుతుందని తెలియపరిచాము. అక్కడికి వచ్చిన అధికారులు జేసీబీని అక్కడి నుండి లేకుండా పంపించారు. కానీ అక్కడికి వచ్చినటువంటి అధికారులందరూ కూడా అక్రమ మైనింగ్ చేసే వారికి సహకరించి ఆ గుంటలను పూడ్పించకుండా వదిలేయడం వల్లనే ఈ రోజు నిండు ప్రాణం బలైపోయింది. దీని కారణం అక్కడ అక్రమ మైనింగ్ చేసినటువంటి గోపి పైన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని జయ భీమరావు భారత్ పార్టీ తరఫున కోరుతున్నాం. మా దృష్టికి వచ్చింది. మరి అలా విధంగా ఇక్కడ ఇసుక తవ్వడం కూడా జరిగింది, గతంలో కూడా జరిగింది. ఇక్కడ దాదాపు 20 అడుగుల లోతు ఉంది. మరి ఎన్ఓసి సర్టిఫికేట్ లేకుండా ఇంత లోతు ఎలా తీశారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అధికారుల్ని. మరి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నట్టు జేసీపీని కర్లపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి భూముల్లో అక్రమంగా మైనింగ్ జరుగుతున్నా మరి జిల్లా అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పుడైనా జిల్లా అధికారులు స్పందించి ఈ యొక్క ఇసుక అక్రమ మైనింగ్ను అరికట్టాలని చెప్పి జై భీమరావు భారత పార్టీన డిమాండ్ చేస్తున్నాను. ఇమీడియట్లీగా ఈ జేసీబీని సీజ్ చేయాలని చెప్పి నేను జై భీమరావు భారత తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై భారత్.